టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అంటే మనందరికీ ఇష్టమే. అందుకే ఇండియా మొత్తం కలిపి ఈ కంపెనీని సేల్స్ పరంగా నంబర్ 1 పొజిషన్లో ఉంచాము. బట్ టీవీఎస్ షోరూమ్కి వెళ్ళి ఏ వేరియంట్ ఉంటే ఆ వేరియంట్ని కొనుక్కోలేము కదా. అందుకే ఈ వీడియోలో అసలు టీవీఎస్లో ఈ 2026 మే మంత్లో ఎన్ని వేరియంట్స్ అవైలబుల్గా ఉన్నాయి, వాటి డీటెయిల్స్ ఏంటి, ప్రైస్ ఎంత, ఈ డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఐక్యూబ్లో పాత ఐక్యూబ్లో మనకి మొత్తం 4 బ్యాటరీ ప్యాక్ మోడల్స్ ఉన్నాయి. అండ్ కొత్తగా లాంచ్ అయిన ఆర్బిటార్లో 2 బ్యాటరీ ప్యాక్ మోడల్స్ ఉన్నాయి. సో ఈ వీడియోలో ఈ మోడల్స్ అన్నిటి గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను విత్ హైదరాబాద్ ఆన్ రోడ్ కాస్ట్తో సహా. సో ఎవరైతే ఒక టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ని కొందామని ప్లాన్ చేస్తున్నారో ఈ వీడియోని ఎంతవరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో మీకు షోరూమ్కి వెళ్ళాక అసలు సేల్స్ ఎగ్జిక్యూటివ్తో మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ వీడియో చూసేసి డైరెక్ట్ షోరూమ్కి వెళ్ళిపోయి మీకు కావాల్సిన వేరియంట్ బుక్ చేసుకొని డబ్బులు కట్టేసి డెలివరీ తీసుకోవచ్చు. ఇది ప్రమోషనల్ వీడియో కాదండి, కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్. మీకు టీవీఎస్లో ఉన్న లైనప్ గురించి తెలవాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇలా మీరు డిమాండ్ చేసిన వీడియోస్ మన ఛానల్లో చాలా వస్తాయి. వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు ఆదిత్య వేణు అండ్ వెల్కమ్ టు ఈవి తెలుగు. ఫస్ట్ రీసెంట్గా వచ్చిన మోడల్ గురించి మాట్లాడుకుందాము. సో రీసెంట్గా టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అయిందండి. నేను ఈ వీడియోలో దీని స్పెసిఫికేషన్స్ గురించి, వాక్ అరౌండ్ గురించి ఇన్ డీటెయిల్గా వెళ్ళను. ఎందుకంటే ఆల్రెడీ ఇది లాంచ్ అయినప్పుడు మనం డెడికేటెడ్ వీడియో చేశాము. అది కనుక మిస్ అయ్యి ఉంటే మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీని వాక్ అరౌండ్ రివ్యూ సపరేట్ ఉంటుంది, రైడ్ రివ్యూ సపరేట్ ఉంటుంది. రెండింటిని చెక్అవుట్ చేయండి. సో నేను ఆ వీడియో చేసినప్పుడు దీంట్లో ఒకే ఒక వేరియంట్ ఉండేది. బట్ ఇప్పుడు టీవీఎస్ కంపెనీ వాళ్ళు దీన్ని 2 భాగాలుగా చీల్చారు. సో ఫస్ట్ది టీవీఎస్ ఆర్బిటర్ V1 అండ్ సెకండ్ది టీవీఎస్ ఆర్బిటర్ V2. ఈ రెండుటి మధ్యలో మీకు ఫిజికల్ పరంగా, డిజైన్ పరంగా ఎలాంటి చేంజ్ ఉండదండి. సేమ్ డిజైన్ ఉంటుంది, సేమ్ పెయింట్ స్కీమ్ ఉంటుంది, సేమ్ 845 mm సీట్ లెంత్ ఉంటుంది, సేమ్ 34 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది. బట్ లోపల ఉన్న స్పెసిఫికేషన్స్ చేంజ్ అవుతాయి. ఫస్ట్ టీవీఎస్ ఆర్బిటర్ V1 గురించి మాట్లాడుకుందాము. సో ఈ V1లో చిన్న 1.8 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. కంపెనీ వాళ్ళు 86 km IDC రేంజ్ని క్లెయిమ్ చేస్తున్నారు. సో దీంట్లో ఓన్లీ 2 కలర్ ఆప్షన్సే మనకు అవైలబుల్గా ఉంటాయి. 0 to 80% ఛార్జ్ అవ్వడానికి ఇది 2 hours 20 minutes టైం తీసుకుంటుంది. అండ్ ఇది 68 kmph టాప్ స్పీడ్ వరకు వెళ్తుంది. అండ్ ఈ టీవీఎస్ ఆర్బిటర్ V1 యొక్క ఎక్స్-షోరూమ్ కాస్ట్ 95,000 ఉంది. ఆన్ రోడ్ కాస్ట్ 1,09,000గా ఉంది. దీన్ని మీరు బ్యాస్తో అంటే బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్తో కూడా పర్చేస్ చేయొచ్చు. సో బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్తో పర్చేస్ చేస్తే దీని ఎక్స్-షోరూమ్ కాస్ట్ 50,000 నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ టీవీఎస్ ఆర్బిటర్ V2 గురించి మాట్లాడుకుంటే దీంట్లో 3.1 kWh ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 158 km IDC రేంజ్ని కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. రియల్ రేంజ్ మనకు ఒక 115 km వస్తుంది. ఇది 6 కలర్ ఆప్షన్స్లో అవైలబుల్గా ఉంది. 0 to 80% ఛార్జ్ అవ్వడానికి 4 గంటల 10 నిమిషాల టైం తీసుకుంటుంది. అండ్ దీని టాప్ స్పీడ్ కూడా గంటకి 68 km. ఈ టీవీఎస్ ఆర్బిటర్ V2 యొక్క ఎక్స్-షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 112,000. హైదరాబాద్లో ఆన్ రోడ్ కాస్ట్ వచ్చేసరికి 125,000. ఈ V2ని కనుక మీరు బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్తో తీసుకోవాలనుకుంటే దీని కాస్ట్ 60,000 ఎక్స్-షోరూమ్ కాస్ట్ నుండి స్టార్ట్ అవుతుంది. సో ఇవి ఈ టీవీఎస్ ఆర్బిటర్ V1 అండ్ V2 గురించి కంప్లీట్ డీటెయిల్. అండ్ నెక్స్ట్ ఇవి ఐక్యూబ్ సిరీస్ అండి. ఐకానిక్ ఐక్యూబ్ సిరీస్ ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇండియన్ మార్కెట్లో చాలా బాగా టెస్ట్ అయి ప్రూవ్ అయ్యాయి. సో ఇప్పుడు ఈ 2024 మేలో టీవీఎస్ ఐక్యూబ్లో మనకి మొత్తం 4 వేరియంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూస్తుంది టీవీఎస్ ఐక్యూబ్ బేస్ 2.2 kWh వేరియంట్. ఇది దాని తర్వాత వేరియంట్ 3.1 kWh వేరియంట్. దీని తర్వాత 3.5 kWh వేరియంట్ ఉంటుంది. సో అది కూడా సేమ్ చూడడానికి ఇంతే ఉంటుంది, కాకపోతే బ్యాటరీ ఒక్కటి చేంజ్ అవుతుంది. అండ్ దీంట్లో టాప్ ఎండ్ వేరియంట్ ఉంటుంది టీవీఎస్ ఐక్యూబ్ ST అని. దాంట్లో 5.3 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ప్రస్తుతం షోరూంలో దాని స్టాక్ లేదు, అందుకే దాన్ని మీకు చూపించట్లేదు. సో దాంట్లో మీకు మొత్తం టచ్ స్క్రీన్ డిస్ప్లే వస్తుంది. సో అది మొత్తం టాప్ ఎండ్. ఇంకా సో ప్రస్తుతం ఉన్న మోడల్స్ అయితే ఇవన్నమాట. టీవీఎస్ ఐక్యూబ్ S వేరియంట్ మిడ్ వేరియంట్ ఉండేది, అది ప్రస్తుతానికి లేదండి, దాని గురించి మర్చిపోండి. ప్రస్తుతం 4 ఉన్నాయి. 2.2 kWh, 3.1 kWh, 3.5 kWh అండ్ టీవీఎస్ ఐక్యూబ్ ST. సో ఫస్ట్ మనం ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాము. సో ఇది టీవీఎస్ ఐక్యూబ్ 2.2 బేస్ వేరియంట్ అండి. మీరు ఐక్యూబ్ బండి కొనాలనుకుంటే అతి తక్కువ రేట్లో వచ్చేది ఇదే అనమాట. ఇది మనం చాలా సంవత్సరాలుగా చూస్తున్న డిజైన్. సో ఈ 4 టీవీఎస్ ఐక్యూబ్ మోడల్స్లో మీకు 3 kW నామినల్ పవర్ ఉంటుంది, 4.4 kW పీక్ పవర్ ఉంటుంది. ఈ 4 మోడల్లో 75 km టాప్ స్పీడ్ వరకు వెళ్తాయి. ఐక్యూబ్లో మీకు 5 inches నాన్ టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది. STలో మీకు 7 inches టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది. సీట్ హైట్ 770 mm ఉంటుంది.
గ్రౌండ్ క్లియరెన్స్ 157 mm ఉంటుంది. అండ్ దీంట్లో మీకు 32 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది. స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ 2.2 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్లో కంపెనీ వాళ్ళు 94 km ఐడీసీ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. మీకు రియల్ రేంజ్ ఒక 60 నుంచి 70 km వస్తుంది. అండ్ చెప్పాను కదా టాప్ స్పీడ్ ఇవన్నీ మోడల్స్లో 75 kmph ఉంటుంది. 3 కలర్లలో ఈ 2.2 kWh వేరియంట్ మీకు అవైలబుల్గా ఉంటుందండి. దీంట్లో మీకు వెనకాల ఇక్కడ బ్యాక్ రెస్ట్ రాదు. 3.1 3.5లో ఇలా వెనకాల బ్యాక్ రెస్ట్ వస్తుంది. బట్ దీంట్లో మీకు బ్యాక్ రెస్ట్ అయితే రాదనమాట. బట్ మీకు మొబైల్ యాప్ కనెక్టివిటీ మాత్రం ఉంటుంది. ఇక ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 2.2 kWh వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 1,15,000గా ఉందండి. రీసెంట్గానే ప్రైస్ పెరిగిందంట. మీకు ఇక్కడ హైదరాబాద్లో ఆన్ రోడ్ కాస్ట్ 1,28,000 వరకు ఉంటుంది. అండ్ దీన్ని బ్యాస్తో పాటు కొనుక్కోవాలనుకుంటే మీకు దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ 60,000 నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వేరియంట్ ఈ 3.1 kWh వేరియంట్. సో దీంట్లో 3.1 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది కొన్ని ఎక్స్ట్రా కలర్ ఆప్షన్స్తో వస్తుంది. ఆల్రెడీ చెప్పినట్టు వెనకాల బ్యాక్ రెస్ట్ మీకు స్టాండర్డ్గా వస్తుంది. సో 3.1 kWh బ్యాటరీ ప్యాక్తో కంపెనీ వాళ్ళు 123 km ఐడీసీ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారండి. మీకు రియల్ రేంజ్ 90 నుండి 100 km వస్తుంది. 0 నుండి 80% ఛార్జ్ అవ్వడానికి 4 గంటల టైం తీసుకుంటుంది. అండ్ ఇది 82 kmph స్పీడ్ వరకు వెళ్తుంది. 4 కలర్ ఆప్షన్స్లో ఇది అవైలబుల్గా ఉంటుంది. అండ్ 3.1 kWh వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,33,000గా ఉంది. ఆన్ రోడ్ కాస్ట్ హైదరాబాద్లో 1,47,000గా ఉంది. దీని తర్వాత వచ్చేది 3.5 kWh వేరియంట్ అన్నమాట. దానికి దీనికి కేవలం ఒక 0.4 kWh బ్యాటరీ ప్యాక్ తేడా ఉంటుంది. రేంజ్ కూడా 20 km తేడా వస్తుంది. 100 లోపు రేంజ్ కావాలనుకుంటే 3.1 kWh బ్యాటరీ ప్యాక్ తీసుకోవచ్చు. 100కి మించి 115 km రియల్ రేంజ్ కావాలనుకుంటే 3.5 kWh బ్యాటరీ ప్యాక్ తీసుకోవచ్చు. సో 3.5 kWh బ్యాటరీ ప్యాక్లో కంపెనీ వాళ్ళు 145 km ఐడీసీ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారండి. మీకు రియల్ రేంజ్ 110 నుండి 115 km వస్తుంది. 0 నుండి 80% ఛార్జ్ అవ్వడానికి 4 గంటల 30 నిమిషాల టైం తీసుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకి 78 km అనమాట. అండ్ ఇది 5 కలర్స్లో అవైలబుల్గా ఉంది. ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,42,000. హైదరాబాద్లో ఆన్ రోడ్ కాస్ట్ 1,56,000. సో ఐక్యూబ్లో ఉన్న 3 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అయితే ఇవ్వనమాట. నెక్స్ట్ వీళ్ళ బిగ్ డాడీ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ ఉంటుంది. దాంట్లో మీకు భారీ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది. అన్ని ఫీచర్స్ ఉంటాయండి. సో మీకు టాప్ ఆఫ్ ద లైన్ వేరియంట్ కావాలనుకుంటే టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీకి వెళ్ళొచ్చు. ప్రస్తుతం షోరూమ్స్లో అది స్టాక్ అయితే లేదు. ప్రీ బుక్ చేసుకుంటే కంపెనీ వాళ్ళు మీకోసం తెప్పిస్తారు. టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీలో మీకు 5.3 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. కంపెనీ వాళ్ళు 212 km ఐడీసీ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. మీకు రియల్ రేంజ్ 150 నుండి 175 km వస్తుంది. అండ్ దానిలో టాప్ స్పీడ్ వచ్చేసరికి 82 km ఉంటుంది. 3 డిఫరెంట్ కలర్ ఆప్షన్స్లో మీకు ఎస్టీ వేరియంట్ అవైలబుల్గా ఉంది. సో ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,72,000గా ఉంది. హైదరాబాద్లో ఆన్ రోడ్ కాస్ట్ 1,96,000 అంటే సుమారుగా 2 లక్షలు. సో టీవీఎస్ ఐక్యూబ్ వేరియంట్స్ మీకు 1,28,000 నుండి స్టార్ట్ అయ్యి 1,96,000 వరకు అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవి 2026 మే మంత్లో టీవీఎస్ లైనప్లో అవైలబుల్గా ఉన్న 4 ఐక్యూబ్ మోడల్స్ అండ్ 2 ఆర్బిటర్ మోడల్స్. మరి ఈ మోడల్స్ పైన మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.